హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనము ఏపీ డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ గా డిఎస్సి పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈ రోజు మనము 2019 జనవరి 29వ తారీఖు షిఫ్ట్ 1 లో మ్యాథ్స్ ఎస్జిటికి సంబంధించి ఎటువంటి బిట్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి డిఎస్సికి సంబంధించి 111 నుండి 130 వరకు మొత్తం 120 బిట్లనే ఉంటాయి. ఫస్ట్ బిట్ చూస్తే 111 బస్ ఛార్జీలు పెరగక ముందు పెరిగిన తర్వాత 7:9 నిష్పత్తిలో కలవు. పెరుగుదలకు ముందు ఛార్జీ 245 రూపాయలు అయినా ఛార్జీలో పెరుగుదల రూపాయలలో ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనకేమంటున్నాడు, బస్ ఛార్జీ పెరగక ముందు పెరిగిన తర్వాత నిష్పత్తి ఇచ్చాడు, అంటే 7:9 ఇచ్చాడు. పెరగక ముందు 7 రూపీస్ యాక్చువల్ గా ఉంటే అది ఎంత అయిందని అంటే పెరిగిన తర్వాత 9 రూపీస్ అయిందంటే ఆ విధంగా ఆ రేషియోలో పెరిగిందని అంటున్నాడు. అయితే పెరగక ముందు ఛార్జీ 245. ఇందులో పెరగక ముందు ఛార్జీ ఏది 7. ఈ రేషియోలో 7 పార్ట్స్ ఉండేదే పెరగక ముందు ఛార్జ్, కాబట్టి 7 పార్ట్స్ ఉండేటటువంటిది పెరగక ముందు ఛార్జీ 245 రూపాయలు అంటున్నాడు. అయితే ఇప్పుడు మనకేం అడిగాడు, పెరిగిన తర్వాత ఎంత అని అడగలేదు, అయినా ఛార్జీలో పెరుగుదల ఎంత అని అంటున్నాడు. ఇప్పుడు రేషియో పరంగా ఛార్జీలో పెరుగుదల ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. ఎందుకు, ఫస్ట్ 7 పార్ట్స్ ఉండేది, రేషియోలో పెరిగిన తర్వాత ఎంత అయిందంటే 9 పార్ట్స్ అయింది. అంటే ఎంత పెరిగిందంటే 2 పార్ట్స్ పెరిగింది. అంటే మనకి ఈ పెరుగుదల మాత్రమే కావాలి, 2 పార్ట్స్ మనకు కావాలి. 7 పార్ట్స్ 245 అయ్యింది. ఎందుకు, పెరగక ముందు 7 పార్ట్స్ ఉండేది, ఆ పెరగక ముందు ఛార్జ్ 245 రూపీస్ అంటున్నాడు, కాబట్టి 7 పార్ట్స్ ఏమో 245 రూపీస్. పెరుగుదల ఎంత పెరిగిందని అడిగాడు, అంతేగాని పెరిగిన తర్వాత ఛార్జ్ ఎంత అని అడిగితే అప్పుడు 9 పార్ట్స్ మనం చేయాలి. మనకి అడిగిందంటే ఎంత పెరిగిందని అడిగాడు, కాబట్టి ఎంత పెరిగిందని అంటే రేషియో పరంగా 2 పార్ట్స్ పెరిగింది, కాబట్టి 7 పార్ట్స్ 245 అయినప్పుడు 2 పార్ట్స్ ఎంత అవుతుందంటే తక్కువ అవుతుంది, కాబట్టి తక్కువ 2 బై ఎక్కువ 7 ఇంటూ 245. చూస్తే 7 తోటి 7 3s 21, 21 లో 3 ఇంకా 3 ఉంటది, 3 పక్కన 5 అంటే 35, 7 5s 35, 2 ఇంటూ 35 అంటే 70. అంటే ఎంత పెరిగింది అంటే ఛార్జ్ 70 రూపాయలు పెరిగింది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి పెరగక ముందు 245, ఆ పెరిగింది ఎంత అంటే 70. ఆ 70ని మనం దీనికి యాడ్ చేస్తే 5 7 4 11 1. పెరిగిన తర్వాత ఎంత ఛార్జ్ అయ్యిందంటే 315 రూపీస్ అయ్యింది. ఏదది 9 పార్ట్స్ కి సంబంధించి. మనకి ఆ విధంగా క్వశ్చన్ లో ఏం అడిగాడో దాని ప్రకారంగా చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 112 కొంత మొత్తంపై 2 సంవత్సరాలకు 15% వడ్డీ రేటు చొప్పున చక్ర వడ్డీ మరియు బారు వడ్డీల తేడా 180 రూపాయలు అయినా ఆ మొత్తం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి 2 years కి బారు వడ్డీ చక్ర వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తాలూకు డిఫరెన్స్ కి ఫార్ములా ఏంటి అంటే P ఇంటూ R/100 హోల్ స్క్వేర్. ఇది మనకి 2 years కి సంబంధించి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి వచ్చే డిఫరెన్స్ కి ఫార్ములా. ఆ డిఫరెన్స్ వాడే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 180 రూపీస్ అని ఇచ్చాడు. ఇప్పుడు చూస్తే మనకి అడుగుతుందంటే ఆ మొత్తం ఎంత అంటే P వాల్యూ ఏమో కనుక్కోమంటున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఏమో ఇచ్చేసాడు, కాబట్టి P ఇంటూ R అంటే 15 కదా, 15 ఇంటూ 15 ఎందుకు స్క్వేర్ కాబట్టి 15 ఇంటూ 15 బై 100 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 180. ఇప్పుడు చూస్తే 15 తోటి 180 12 టైమ్స్ డివైడ్ అవుతుంది. ఇప్పుడు 12 ఉంది, ఇక్కడ 15 ఉంది, 3 తోటి 3 4s 3 5s, ఇక్కడ 5 ఉంది కాబట్టి 100 తో డివైడ్ అవుతుంది, 5 20s. ఇప్పుడు చూస్తే ఇక్కడ 4 ఉంది, P ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇటువైపు నుంచి 20 వెళ్తుంది, అలా ఇటువైపు నుంచి 100 కూడా వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, టోటల్ గా 4 2s 8. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 జీరోస్ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తం ఎంత అవుతుంది అంటే 8000 రూపీస్ అనేది అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు అడిగేటప్పుడు బారు వడ్డీ చక్ర వడ్డీ మధ్య 2 సంవత్సరాల డిఫరెన్స్ అడిగేటప్పుడు P ఇంటూ R/100 హోల్ స్క్వేర్. ఇది మనకి ఫార్ములాగా గుర్తుపెట్టుకుంటే ఇటువంటి లెక్క ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 113 టమాటా ధర ముందు 25% పెరిగి తర్వాత 25% తగ్గినది అయినా టమాటా అసలు ధరలో పెరుగుదల లేదా తరుగుదల ఎంత అని అంటున్నాడు.
ఆప్షన్స్ ఇచ్చాడు. మనకి ఏమంటాడు, ఫస్ట్ 25% ఇంక్రీజ్ అయింది, తర్వాత 25% డిక్రీజ్ అయింది. కాబట్టి మనం మామూలుగా అయితే ఏమనుకుంటామంటే పర్సంటేజ్ అనేది ఎంత పెరిగిందో సేమ్ అంతే తగ్గింది అంటున్నాడు కదా, కాబట్టి అందులో ఎటువంటి మార్పు లేదు అనుకుని ఆప్షన్ 4 అనేది పెట్టే ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్ గా చూస్తే ఇక్కడ మనకి రూపాయలు అనలేదు, 25 రూపాయలు పెరిగి 25 రూపాయలు తగ్గింది అంటే ఎటువంటి మార్పు ఉండదు. కానీ మనకి ఇక్కడ పర్సంటేజ్ అన్నాడు, కాబట్టి పర్సంటేజ్ అనేటప్పుడు కరెక్ట్ గా చూడాలి. మనకి ఫస్ట్ టమాటా ధర 100 రూపీస్ అనుకుంటే ఆ 100 రూపీస్ కి ముందు ఎంత పెరిగింది అంటున్నాడు, 25% పెరిగింది అంటున్నాడు. మరి 100 లో 25% అంటే ఎంత అవుతుంది, 25 రూపాయలు అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, 125 రూపాయలు అవుతుంది. ఇప్పుడు 25% పెరిగిన తర్వాత ఇది టమాటా అసలు ధర 20% పెరిగిన తర్వాత ఎంతకు వచ్చిందంటే 125కి వచ్చింది. మరి ఏమంటున్నాడు, పెరిగిన తర్వాత ఆగిపోలేదు, మళ్ళీ ఆ తర్వాత ఏమైంది 20% తగ్గింది అని అంటున్నాడు. మరి ఈ 125లో 20% తగ్గింది. ఈ 125లో 20% తగ్గింది అంటే అర్థం ఏంటి, 25/100, 21లో 25 4ల. ఇప్పుడు చూస్తే 4 3 12, 4 1 4, 4 1 4, ఇంకొకటి ఉంటుంది, పాయింట్ పెడితే 10 అవుతుంది. 4 2 8, ఇంక 2 ఉంటుంది, 0 ఉంటుంది. కాబట్టి 4 5 20 అంటే 31.25. ఈ 125లో 125 రూపాయల్లో 31.25 రూపాయలు తగ్గిందని అర్థం. ఎందుకు, ఇది 20%కి సమానం. ఆ 20% మనం తీసివ్వాలి ఇందులో నుంచి, 125లో నుంచి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏమీ లేదంటే ఇక్కడ 10 ఉన్నట్టు, ఇక్కడ నుంచి తెచ్చుకుంటే 10 నుంచి 5 తీస్తే 5, ఇక్కడ 9 నుంచి 2 తీస్తే 7 పాయింట్, ఇక్కడ 4 ఉంటుంది, 4 నుంచి 1 తీస్తే 3, ఇక్కడ 12 ఉంటుంది, 12 నుంచి 3 తీస్తే 9, 93.75 వచ్చింది. 93.75 అంటే మనకి 20% పెరిగిన తర్వాత మళ్ళీ 20% తగ్గిన తర్వాత 100 రూపాయలు ఉండే టమాటా ఎక్కడికి తగ్గింది అంటే 93.75కి తగ్గిపోయింది. కాబట్టి ఎంత తగ్గింది అంటే 100 లోంచి తీసేయాలి కదా, 100 లోంచి తీయాలి. తీస్తే ఎంత వస్తుంది, ఇక్కడ నుంచి మనం క్యారీ చేస్తే ఇక్కడికి 10 అవుతుంది. 10 నుంచి 5 తీస్తే 5, ఇక్కడ 9 నుంచి 7 తీస్తే 2 పాయింట్, 9 నుంచి 3 తీస్తే 6, ఇక్కడ 9 ఉంటుంది, 9 నుంచి 9 తీస్తే 0 వదిలివచ్చు. అంటే 6.25 మనకి తగ్గిందని అర్థం చేసుకోవచ్చు. మొదట ఎంత ఉండేది, 100 రూపీస్ ఉండేది, అది ఎంతగా మారింది, 93.75గా మారింది. కాబట్టి మనం స్టార్టింగ్ లో అనుకున్న 100 అనేది 93.75 అయింది. కాబట్టి ఎంత తగ్గిందని అంటే 6.25% అనేది తగ్గింది అని అర్థం చేసుకోవచ్చు. మనం ఇటువంటి సందర్భాల్లో మాక్సిమం చాలా మంది ఏమనుకుంటారంటే ఎటువంటి మార్పు లేదు అనుకుంటారు. మనకి ఎంత అయితే పెరిగిందో సేమ్ అదే మళ్ళీ మనకి ఎంత పర్సెంటేజ్ తగ్గింది అనుకోండి, ఖచ్చితంగా అందులో మార్పు అనేది ఉంటది. 6.25% అనేది మనకి ఇప్పుడు తగ్గుదల వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 114, ఫ్యాన్ యొక్క ప్రకటన వల్ల 1250 రూపాయలు మరియు ఆ దుకాణదారుడు దానిపై 6% రుసుము ఇచ్చిన అమ్మకపు వెల ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి మార్కెట్ ప్రైస్, ఫ్యాన్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 1250 రూపాయలు. దాని మీద 6% అనేది రుసుము అంటే డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి, 6% అంటే ప్రతి 100 రూపాయల్లో 6 రూపాయలు తగ్గించడం జరిగిందని అర్థం. ఇప్పుడు మనం చూసుకుంటే మార్కెట్ ప్రైస్ 1250లో మనకి 6% తగ్గించాడు. కాబట్టి మామూలుగా అయితే మనం ఏం చేస్తాము, ఇందులో 6% కనుక్కొని అదే మనకి డిస్కౌంట్ కాబట్టి దీంట్లో నుంచి మనం మైనస్ చేస్తాం. ఆ విధంగా చేయకుండా డైరెక్ట్ గా మనం చేద్దాం. 100 రూపీస్ లో 6% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 94కి అమ్మినట్టే కదా. కాబట్టి ప్రతి 100 రూపాయల్లో 94 రూపాయలకి అమ్మినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే మనకి అమ్మకపు వెల అవుతుంది. ఎందుకు, మనం 6% కనుక్కోలేదు, ఆ 6% తీసిగా మిగిలిన 94% అంటే అమ్మిందే మనం కనుక్కుంటున్నాం. 0 0 క్యాన్సిల్. ఇప్పుడు చూస్తే 4 తోటి ఇంటూ చేస్తే 4 5 20, 0 2, 4 2 8 plus 2 10, 0 1, 4 1 4 plus 1 5. నెక్స్ట్ 9 తోటి 9 5 45, 5 4, 9 2 18 plus 4 12, 2 1 22, 9 1 9 plus 2 11, 0 5 7 11 1175. పక్కనేమో 0 వచ్చింది. ఇక్కడ కింద మనకి 10 ఉంది కదా, కాబట్టి కింద 10.
ఇప్పుడు 0 0 క్యాన్సిల్ అయిపోతే మనకి డైరెక్ట్ గా అమ్మకపు వాల్యూ వచ్చేసింది. మనం మామూలుగా అయితే ఈ వాల్యూలో 1250లో 6% కనుక్కొని ఆ 6% ఏదైతే అమౌంట్ వచ్చిందో దాన్ని మళ్ళీ దీంట్లో నుంచి మైనస్ చేస్తాం. అంటే ఒకేసారి ఎక్కువ ప్రాసెస్ చేసినట్టు ఉంటుంది. ఆ విధంగా చేయకుండా మనకి 6% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే దాని అర్థం అంటే మిగిలిన 94% కి అమ్ముతున్నాడు అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 1250 మార్కెట్ ప్రైస్ లో 94% మనం కనుక్కుంటే ఎంతకే మేడం మనకు తెలుస్తుంది. 1175 రూపీస్ కి ఆ ఫ్యాన్ అనేది అమ్మడం జరిగింది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 115 రెండు అకరణీయ సంఖ్యలు మొత్తం -5, అందులో ఒకటి -13/6 అయినా రెండవది ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో విధంగా ఇచ్చాడు. మనకి రెండు అకరణీయ సంఖ్యలు x y అనుకుంటే వాటి మొత్తమేమో -5 అని అంటున్నాడు. ఇప్పుడు ఈ x y లో ఏదో ఒక వాల్యూ అంటే ఒకటేమో ఇచ్చాడు -13/6 అని ఇచ్చాడు. కాబట్టి అది మనం x వాల్యూ అనుకుంటే -13/6 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు -5. మనకు అడుగుతుంది అంటే రెండవది అడుగుతున్నాడు, అంటే y వాల్యూ అడుగుతున్నాడు. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు -13/6 అటు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. కాబట్టి అప్పుడు -5 అలా ఉంటే -13 అటు వెళ్తే +13/6 అనేది అవుతుంది. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 5 ఏమవుతుంది 30. 30లో నుంచి -30 ప్లస్ 13/6. ఇప్పుడు చూస్తే -30 ప్లస్ 13 అంటే ఏమవుతుంది -17 అవుతుంది. -17/6 ఇదేంటి సెకండ్ నెంబర్ వచ్చింది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 116 చూస్తే 8788 పరిపూర్ణ గణం అగుటకు గుణించవలసిన కనిష్ట సంఖ్య ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకు ఒక నెంబర్ ఇచ్చి పరిపూర్ణ గణం అవ్వాలన్నా పరిపూర్ణ వర్గం అవ్వాలన్నా అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ పర్ఫెక్ట్ క్యూబ్ అటువంటివి ఏదైనా అవ్వాలి అంటే గుణించవలసిన కనిష్ట సంఖ్య లేదా భాగించవలసిన కనిష్ట సంఖ్య ఈ విధంగా మనకు క్వశ్చన్ అడిగాడంటే మనకి ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా మనం రాసుకోవాలి. వాడు మనకి ఏ నెంబర్ ఇచ్చాడు 8788 ఈ నెంబర్ మనకి ఇచ్చాడు. ఈ నెంబర్ ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా అంటే మనకి ప్రధాన సంఖ్యలు తెలుసు కదా 2 3 5 7 ఆ విధంగా ఉంటాయి కదా, వాటినే మనం ఇక్కడ ఉపయోగిస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ 2 తోటి చేద్దాం. ఎందుకు మనకి స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్ 2 తో అవైలబుల్ అయితే 2 తోటే చేయాలి. 2 4 8 నెక్స్ట్ 2 3 6 ఇంకా 1 ఉంటుంది. 1 పక్కన 8 అంటే 18 2 9 18 2 4 నెక్స్ట్ మళ్ళీ 2 తో డివైడ్ అవుతుంది. 2 2 2 1 ఇంకా 1 9 19 2 9 18 ఇంకా 1 ఉంటుంది. 1 పక్కన 4 అంటే 14 2 7 14 ఎక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు 2 తో డివైడ్ అవ్వదు. ఇప్పుడు ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది ఏ ప్రైమ్ నెంబర్ తో అంటే 3 తోట లేకపోతే 5 తోట లేకపోతే 7 తోట 11 తోట 13 తోట ఆ విధంగా మనం చూసుకోవాలి. ఫస్ట్ ఇది 2 తో ప్రైమ్ నెంబర్ 2 ప్రైమ్ నెంబర్ తో అవ్వదు. నెక్స్ట్ 3 తో అవ్వాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 3 తో డివైడ్ అవ్వాలి. 9 1 10 7 2 19 7 2 9 టోటల్ గా 19 అవుతుంది. 19 3 తో డివైడ్ అవ్వదు. 5 తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ ప్లేస్ లో 0 గానీ 5 గానీ ఉండాలి. కాబట్టి 5 తో కూడా అవ్వదు. 7 తో చూస్తే 7 3 21 7 1 7 ఇంకా 2 ఉంటుంది. 2 పక్కన 7 అంటే 27 7 తో డివైడ్ అవ్వదు. కాబట్టి 7 కూడా అవ్వలేదు. నెక్స్ట్ 9 తో మనం ట్రై చేయకూడదు, అవసరం లేదు. నెక్స్ట్ 11 తో చూస్తే 11 తో డివిజిబిలిటీ రూల్ అంటే ఆడ్ ప్లేస్ లో ఉన్న వాటికి ఈవెన్ ప్లేస్ లో ఉన్న వాటికి డిఫరెన్స్ చూడాలి. 7 1 ఆడ్ ప్లేస్ లో ఉన్న వాటికి 7 1 8 ఇది ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ చూస్తే 9 to 11 11 8 డిఫరెన్స్ అంతా 3 వచ్చింది. 3 వచ్చింది అంటే అది 11 తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ మనం 13 తో చూడాలి. 13 తో చూస్తే 13 1 13 ఇంకా ఎంత ఉంటుంది 8 ఉంటుంది. 8 పక్కన 9 అంటే 89 13 6 78 78 అంటే ఇంకా 11 ఉంది. 11 పక్కన 7 అంటే 107 13 టేబుల్ తో డివైడ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి మొత్తం కూడా 13 తో డివైడ్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి. చూస్తే 13 1 13 ఇంకా 8 9 89 13 6 78 ఇంకా 11 ఉంటుంది. 11 పక్కన 7 అంటే 117 13 9 179 ఆ విధంగా చూస్తే 13 తో డివైడ్ అయిన విషయం అర్థమైంది. నెక్స్ట్ 169 కూడా 13 తో డివైడ్ అవుతుంది. 13 169 ఎందుకు 169 అనేది 13 స్క్వేర్ అనే విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఆ 8788 అనేది ఎలా రాసాము 2 స్క్వేర్ ఇంటూ 13 అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 13 క్యూబ్.
ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, పర్ఫెక్ట్ క్యూబ్ పరిపూర్ణ ఘనము అవ్వాలి అని అంటున్నాడు. ఆల్రెడీ ఇది క్యూబ్ లోనే ఉంది కాబట్టి దీన్ని మనం మార్చాల్సిన అవసరం లేదు. మనకి ఏది క్యూబ్ లో లేదు, 2 స్క్వేర్ అనేది ఉంది, 2 క్యూబ్ లేదు. అంటే మనం ఇంకా 2కి దేంతో మొత్తాన్ని దేంతో ఇంటూ చేస్తే ఇది క్యూబ్ గా మారుతుంది. ఇక్కడ ఆల్రెడీ 2 స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకొక 2తో ఇంటూ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా 2 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే పరిపూర్ణ ఘనం అనేది అవుతుంది. ఆ విధంగా చూస్తే మనం ఏది ఇంటూ చేయాలి, 2 అనేది ఇంటూ చేయాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 117 ఇక్కడ 4 అంకెల నెంబర్ అనేది ఒకటి ఇచ్చాడు. x7y2 అనే ఒక 4 అంకెల సంఖ్య ఇచ్చాడు. అది 12తో నిశ్శేషంగా భాగించబడిన x ప్లస్ y యొక్క కనిష్ట వాల్యూ ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ అలా ఇచ్చాడు. x y కనుక్కొని ఆ రెండింటిని ప్లస్ చేస్తే వచ్చే లీస్ట్ వాల్యూ ఏదో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి, x7y2. ఈ 4 డిజిట్ నెంబర్ దేంతో డివైడ్ అవుతుందని అంటున్నాడు అంటే 12 తో డివైడ్ అవుతుందని అంటున్నాడు. మనకి ఇటువంటి క్వశ్చన్స్ లో ఎప్పుడూ కూడా బాజనీత సూత్రాలు అనేవి డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. మనకి 12 తాలూకా డివిజిబిలిటీ రూల్ అనేది మనం డైరెక్ట్ గా తెలుసుకోలేదు. అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి, ఆ 12ని ఏ విధంగా రాసుకోవాలి అంటే 2 పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకోవాలి. అంటే 12ని మనకి 1 into 12 గా రాయొచ్చు, నెక్స్ట్ 2 into 6 గా రాయొచ్చు, 3 into 4 గా మనం రాయొచ్చు. ఇటువంటి ఇన్ని సందర్భాల్లో ఉండేటప్పుడు మనం పరస్పర ప్రధాన సంఖ్యలు మాత్రమే తీసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు 2 6 ఉంది, 2కి 6కి ఇంకా మనకి ఫ్యాక్టర్స్ చూస్తే 2 అనేది కామన్ గా ఉంటుంది. ఎందుకు, 2 తాలూకా ఫ్యాక్టర్స్ లో 2 ఉంటుంది, 6 తాలూకా ఫ్యాక్టర్స్ లో కూడా 2 ఉంటుంది. ఆ విధంగా అప్పుడు ఆ రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయంటే అవ్వవు. మనకి పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే కోప్రైమ్ నెంబర్స్ అవ్వాలి అంటే దాని అర్థం ఏంటి, ఈ 2 నెంబర్లు తీసుకుంటే ఆ 2 నెంబర్ల తాలూకా కారణాంకాలు చూస్తే కామన్ గా 1 తప్ప ఇంకా ఏమీ ఉండకూడదు. ఇప్పుడు 3 ఉంది, 4 ఉంది. 3కి ఫ్యాక్టర్స్ చూస్తే మనకి ఏమొస్తాయి అంటే 1 3. 4కి ఫ్యాక్టర్స్ చూస్తే ఏమొస్తాయి 1 2 4. మరి ఈ రెండింటిలో కామన్ గా ఏమున్నదంటే 1 అనేదే కదా ఉంది. కాబట్టి 3 and 4 అనేది మనకి ఏమవుతుందంటే కోప్రైమ్స్, పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఆ విధంగా మనకి ఇచ్చిన నెంబర్ ని 2 పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధంగా మనం రాసుకోవాలి. ఇప్పుడు 12ని మనం 3 into 4కి మనం రాసుకోవచ్చు. అంటే ఒక నెంబర్ 3 తోని 4 తోటి రెండింటితోటి డివైడ్ అయినప్పుడు మాత్రమే 12 తో కూడా డివైడ్ అవుతుంది. ఆ విధంగా అందుకే మనము ఇచ్చిన నెంబర్ ని 2 పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధంగా మనం రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఈ నెంబర్ ఎగ్జాక్ట్ గా 12 తో డివైడ్ అవుతుందని వాడే అన్నాడు. కాబట్టి ఈ నెంబర్ ని మనము ఫస్ట్ 4 తోటి డివైడ్ చేయాలి, తర్వాత 3 తో కూడా డివైడ్ చేయాలి. ఫస్ట్ మనం 4 తో డివైడ్ చేస్తే మనకి 4 తాలూకా డివిజిబిలిటీ రూల్ ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివైడ్ అయితే సరిపోద్ది. మిగిలిన నెంబర్ అంతటితో మనకి సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు లాస్ట్ 4 డిజిట్స్ ఏంటి, y2 ఉంది. మరి y ప్లేస్ లో ఏమేస్తే అంటే లీస్ట్ వాల్యూ వేయాలని అన్నాడు అంటే 0 నుంచి స్టార్ట్ చేయాలి. సపోజ్ y ప్లేస్ లో 0 చేసాం అనుకోండి, అప్పుడు 0 2 అంటే 2 అవుతుంది. మరి 2 అనేది 4 తో డివైడ్ అవ్వదు. కాబట్టి నెక్స్ట్ 0 తర్వాత ఏంటి 1. y ప్లేస్ లో 1 వేసారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 12 అవుతుంది. మరి 12 అనేది 4 తో డివైడ్ అవుతుందా లేదా, 12 అనేది 4 తో డివైడ్ అయిందంటే ఈ 2 డిజిట్స్ 4 తో డివైడ్ అవుతాయి. మరి ఈ లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివైడ్ అవుతుందంటే ఈ నెంబర్ మొత్తం కూడా 4 తో డివైడ్ అవుతుంది. కాబట్టి y ప్లేస్ లో ఉండవలసిన కనిష్ట సంఖ్య ఏది అంటే 1 కదా. y ప్లేస్ లో 1 వేస్తే 12 అవుతుంది. 12 వేసినప్పుడు 4 తో డివైడ్ అవుతుంది. 4 తో డివైడ్ అయితే ఈ నెంబర్ మొత్తం కూడా 4 తో డివైడ్ అవుతుంది. కాబట్టి y ప్లేస్ లో 1 వస్తుంది. ఇప్పుడు ఆ y ప్లేస్ లో 1 అనేది వేసేద్దాం. x7 y ఏమో ఆల్రెడీ 1 వచ్చింది, 1 2. ఇప్పుడు మనకి 4 తో డివైడ్ అయింది. 12 తో డివైడ్ అవ్వాలంటే ఇంకా ఏంటి 3 తో కూడా డివైడ్ అవ్వాలి. మరి 3 తాలూకా డివిజిబిలిటీ రూల్ ఏంటి, సమ్ ఆఫ్ డిజిట్స్ మనకి 3 తో డివైడ్ అవ్వాలి. ఇప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ చూడాలి. 7 1 8 8 2 10 అయ్యింది. 10 అయ్యింది కదా. మనకి 3 తో డివైడ్ అవ్వాలి అంటే x ప్లేస్ లో మినిమం ఏమి ఉండాలి, x ప్లేస్ లో 0 ఉన్నది అనుకోండి, అప్పుడు 10 + 0 10 అవుతుంది. 3 తో డివైడ్ అవ్వదు. x ప్లేస్ లో 1 ఉంది అనుకోండి, 10 + 1 11 అవుతుంది. 11 కూడా 3 తో డివైడ్ అవ్వదు. x ప్లేస్ లో 2 ఉంది అనుకోండి, అప్పుడు 10 + 2 ఏమవుతుంది, x ప్లేస్ లో 2 ఉంది అనుకోండి, అప్పుడు 7 1 8 8 2 10 10 2 ఏమవుతుంది 12 అవుతుంది. మరి 12 3 తో డివైడ్ అవుతుందా లేదా, అవుతుంది. కాబట్టి x ప్లేస్ లో 2 వేస్తే అప్పుడు టోటల్ గా ఈ నెంబర్ అంతా 12 అవుతుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ 12 అయినప్పుడు 3 తో డివైడ్ అవుతుంది. కాబట్టి నెంబర్ మొత్తం కూడా 3 తో డివైడ్ అవుతుంది. కాబట్టి x ప్లేస్ లో ఉండవలసిన మినిమం వాల్యూ ఏదంటే 2 గా మనం చెప్పుకోవచ్చు. మరి మనకు అడిగింది అంటే x + y అన్నాడు. కాబట్టి మీ లీస్ట్ వాల్యూ అంటే x ప్లేస్ లో 2 ప్లస్ లీస్ట్ వాల్యూ y ఏమొచ్చింది 1 వచ్చింది. మరి 2 + 1
2+1 అంటే అర్థం అంటే 3 అంటే ఎక్స్ వై ప్లేస్ లో మినిమం వాల్యూస్ వేసాం కాబట్టి ఆ మినిమం వాల్యూస్ ని ప్లస్ చేస్తే వచ్చే లీస్ట్ వాల్యూ ఏంటంటే 3 కదా. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనకి డివిజిబిలిటీ రూల్ అనేది చాలా అవగాహన ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. క్వశ్చన్ చూస్తే 118 10 20 మరియు 30 లచే భాగించినప్పుడు వరుసగా 5 15 మరియు 25 శేషాలుగా వచ్చే కనిష్ట సహజ సంఖ్య ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ గా మనం చెప్పుకోవచ్చు. మనకి 10 20 30 ఈ 3 నెంబర్స్ తో డివైడ్ చేసేటప్పుడు అంటే మనకి శేషాలు అనేవి రిమైండర్స్ గా మిగులుతున్నాయి అంటున్నాడు. 10 తో డివైడ్ చేసినప్పుడు 5 రిమైండర్ వస్తుందని అంటున్నాడు. 20 తో డివైడ్ చేసినప్పుడు 15 రిమైండర్ గా వస్తుందని అంటున్నాడు. నెక్స్ట్ 30 తో డివైడ్ చేసినప్పుడు 15 రిమైండర్ గా వస్తుందని అంటున్నాడు. సారీ 25 రిమైండర్ గా వస్తుందని అంటున్నాడు. ఇప్పుడు చూస్తే మనకి ఇటువంటి సందర్భంలో వాటి తాలూకా డిఫరెన్స్ అనేది చూడాలి. ఇక్కడ 10 కి 5 కి డిఫరెన్స్ ఎంత 5, 20 కి 15 కి డిఫరెన్స్ 5, 30 కి 25 డిఫరెన్స్ 5. అన్ని దగ్గరలో కూడా మనకి డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా వచ్చింది అని అంటే మనం ఏం చెయ్యాలి అంటే ఇక్కడ ఏవైతే నెంబర్లు ఇస్తాడో ఆ నెంబర్లకి ఎల్సిఎం కసాక్ కట్టి ఈ డిఫరెన్స్ ని మనం ఏం చెయ్యాలి అంటే మైనస్ చెయ్యాలి. ఇప్పుడు 10 20 30 ఈ మూడింటికి కూడా ఎల్సిఎం కసాగ్ ఏమవుతుంది అంటే 60 అవుతుంది. ఇది ఎలా డైరెక్ట్ గా చెప్పాము అంటే అన్నిటికంటే పెద్ద వాల్యూ ఏది 30. ఆ 30 అనేది 10 తో డివైడ్ అవుతుంది కానీ 20 తో డివైడ్ అవ్వదు. కాబట్టి 30 ని డబుల్ చేయాలి 60 అవుతుంది. 60 అనే నెంబరు 20 తోటి డివైడ్ అవుతుంది 10 తో కూడా డివైడ్ అవుతుంది. కాబట్టి అప్పుడు 10 20 30 ఆ మూడింటికి ఏమవుతుందంటే ఎల్సిఎం 60 అవుతుంది. ఇప్పుడు మనం ఎల్సిఎం కట్టాం. మరి వీటి తాలూకా రిమైండర్స్ అన్ని చూస్తే మనకి డిఫరెన్స్ ఏమొచ్చింది ఈక్వల్ గా 5 అనేది వచ్చింది. కాబట్టి ఆ ఈక్వల్ గా వచ్చేటప్పుడు మనం ఏదైతే డిఫరెన్స్ వచ్చిందో ఆ డిఫరెన్స్ ని కంపల్సరీగా మైనస్ చేయాలి. ఆ విధంగా మైనస్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఎంత వచ్చింది 55 వచ్చింది. ఒకసారి కావాలంటే చెక్ చేద్దాం. 55 అంటే 10 తోటి 55 డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది 10 5 50 అయిపోద్ది. ఇంకా 5 రిమైండర్ మిగులుతుంది. వాడు కూడా 5 కదా అన్నాడు. నెక్స్ట్ 55 ని 20 తో డివైడ్ చేస్తే 22 40 ఇంకా 15 మిగిలిపోతుంది. కాబట్టి రిమైండర్ 15 కదా. 20 తో డివైడ్ చేసినప్పుడు 15. నెక్స్ట్ 30 తో డివైడ్ చేస్తే 31 30 ఇంకా 25 మిగిలిపోయింది. 25 మిగిలిపోయిందంటే అదే కదా రిమైండర్. అంటే 30 తో డివైడ్ చేసేటప్పుడు 25 రిమైండర్. ఆ విధంగా మనం చెకింగ్ కూడా చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఆన్సర్ అంటే 55 వచ్చింది. ఈ విధంగా మనకి రిమైండర్స్ అన్నింటిని మైనస్ చేస్తే వచ్చే డిఫరెన్స్ ఏదైతే ఉందో డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంటే ఆ నెంబర్స్ మనం ఎల్సిఎం కట్టి ఏదైతే డిఫరెన్స్ ఈక్వల్ గా వచ్చిందో ఆ ఈక్వల్ గా వచ్చిన డిఫరెన్స్ ని మైనస్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. 55 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 119 ఒక వ్యక్తి నెల జీతం 25,000 రూపాయలు మరియు అతనికి రవాణాకు అయ్యే ఖర్చు 2,500 రూపాయలు అయినా వృత్తరేఖ చిత్రంలో రవాణా ఖర్చులకు చూపే సెక్టార్ వద్ద కేంద్రం చేయి కోణం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమి ఈ విధంగా ఇచ్చాడు. మనకేమంటున్నాడు ఈ మొత్తం తాలూకా అతని యొక్క జీతాన్ని వృత్తరేఖ చిత్రంలో పై చార్ట్ లో చూపించమంటున్నాడు. ఇదంతా కలిపితే మనకి 25,000 అతని తాలూకా శాలరీ. ఆ శాలరీలో మనకి 2,500 రూపీస్ సపోజ్ ఈ పార్ట్ అనుకుంటే ఈ పార్ట్ 2,500 రూపీస్. ఇక్కడ చేసే కేంద్రం వద్ద చేయి కోణము ఇది మనం కనుక్కోమని అంటున్నాడు. మనకి టోటల్ గా ఎంత ఉంటుందని అంటే 360 డిగ్రీస్ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. తెలుసు కదా. ఆ 360 డిగ్రీస్ టోటల్ శాలరీ ఎంత 25,000. అందులో మనకి 2,500 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా ఖర్చుల కోసం చేశాడు అంటున్నాడు. ఆ 2,500 రూపాయలు ఉంది కదా అది కేంద్రం వద్ద చేయి కోణం ఎంత అని అంటున్నాడు. అదే మనకు తెలియదు. 25,000 రూపాయలు 360 డిగ్రీలు అవుతుంది. అందులో 2,500 అడిగాడు అంటే తక్కువే కదా అవుతుంది. కాబట్టి తక్కువ 2,500 బై ఎక్కువ 25,000 ఇంటూ 360 చూస్తే 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. 25 క్యాన్సిల్. ఇంకా ఏం మిగిలింది మనకి 36 డిగ్రీస్ అనేది మనకి మిగిలింది. కాబట్టి ఈ రవాణా ఖర్చులకు అయ్యేటటువంటి ఆ కేంద్రం వద్ద చేయి కోణం ఎంత అంటే 36 డిగ్రీస్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 120 క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు. అలాగే మనకి ఎఫ్ వాల్యూస్ కూడా ఇచ్చాడు. పై దత్తాంశం అంక మధ్యం 54 అంటున్నాడు. అర్థమెటిక్ మీన్ కూడా ఇచ్చేసాడు. మనకి పి వాల్యూ అడుగుతున్నాడు.
ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి అంకమద్యంకి సంబంధించి ఈ విధంగా ఎక్స్ ఎఫ్ ఇచ్చాడు అని అంటే దాని అర్థం ఏంటి, సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. ఇది మనకి ఫార్ములాగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తే అది ఆల్రెడీ మనకి ఎంత ఇస్తాడు, 54 ఇస్తాడు. సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఎఫ్ ఎక్స్ ఈ రెండు ఇంటూ చేయాలని అర్థం. అలాగే సిగ్మా ఎఫ్ కింద ఉన్నవన్నీ బై తర్వాత ప్లస్ చేయాలి. ఫస్ట్ సిగ్మా ఎఫ్ఎక్స్ చేద్దాం. అంటే 10 into 7 మనకి ఏమవుతుంది అంటే 70 ప్లస్ నెక్స్ట్ 30 into p 30p ప్లస్ 50 into 10 500 ప్లస్ 70 into 9 630 ప్లస్ 90 into 13 1170. ఇప్పుడు బై సిగ్మా ఎఫ్ కావాలి. సిగ్మా ఎఫ్ కావాలంటే ఇవన్నీ ప్లస్ చేయాలి. ఫస్ట్ 7 13 20 20 10 30 30 ప్లస్ 9 39 39 ప్లస్ p. ఇది మనకి ఎంత అంటున్నాడు అంటే 54 అని అంటున్నాడు. 54 అంటున్నాడు. ఇప్పుడు ముందు ఇవన్నీ ప్లస్ చేద్దాం. 630 70 ప్లస్ చేస్తే 700 700 500 1200 1200 అన్న మనకి 1200 నెక్స్ట్ 1170 రెండు ప్లస్ చేస్తే 0732 2370 ప్లస్ ఇంకా ఏం మిగిలింది మనకి 30p బై 39. ఈ 39 ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు తీసుకొని వచ్చారు అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఇంటూ చేస్తుంది. కాబట్టి 54 into p 54p ప్లస్ 54 into 39 చెయ్యాలి. 54 into 39 9 4 36 6 3 9 5 45 plus 3 48 నెక్స్ట్ 3 తోటి 3 4 12 2 1 3 5 15 1 16 ప్లస్ చేస్తే 6 0 1 1 1 2106 వచ్చింది. 2106. ఇప్పుడు 30p అటు వెళ్తే మైనస్ అవుతుంది. కాబట్టి 54 నుంచి 30 తీస్తే 24p దట్ ఈజ్ ఈక్వల్ టు అటువైపు ఉన్న 2106 ఇటువైపు తీసుకొస్తే మైనస్ అవుతుంది. కాబట్టి మనకి 2370లో నుంచి 2106 మైనస్ చేయాలి. ఎందుకు ఇటువైపు తీసుకుని వస్తే దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు 10లో నుంచి 6 తీస్తే 4, ఇక్కడ 6 ఉంటుంది. 6 నుంచి 0 తీస్తే 6, నెక్స్ట్ ఇక్కడ 3 ఉంటుంది. 3 నుంచి 1 తీస్తే 2 264 వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే మనకి 12 తోటి 12 2s నెక్స్ట్ ఇక్కడ 12 2s 24 ఇంకా 2 ఉంటుంది 4 ఉంటుంది 24 12 2s 24 2 తోటి 2 1s 2 11s. అప్పుడు p వాల్యూ ఏమొచ్చింది 11 అనేది వచ్చింది. ఈ విధంగా మనకి మన ఇచ్చాడు అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ ఈ ఫార్ములా ఉపయోగించి వాడు ఏదైతే ఇచ్చాడో దానికి ఈక్వల్ చేస్తే చాలా జాగ్రత్తగా మనము ఈ మెథడ్ అనేది ఫాలో అయితే ఈజీగా చేయొచ్చు. మనకేమొచ్చింది 11. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 121 m వాల్యూ ఇచ్చాడు n వాల్యూ ఇచ్చాడు. అటువంటి సందర్భంలో ఇక్కడ ఏదైతే ఒక ఈక్వేషన్ ఇచ్చాడో ఆ ఈక్వేషన్ లో సాల్వ్ చేస్తే మనకి k వాల్యూ అనేది కావాలి అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు, మనకి ఏమీ లేదు, m n ఆ రెండు వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి వాటిలో జాగ్రత్తగా మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు, n ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ mn ఉంది. mn అంటే అర్థం అంటే m ఇంటూ n. కాబట్టి m n ఇంటూ చేయాలి. 2 3s 6 అంటే 6 పవర్ ఆఫ్ -1. నెక్స్ట్ అలాగే ప్లస్ m ప్లస్ 2 అన్నాడు. m ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు. 2 ప్లస్ 2 4 4 పవర్ ఆఫ్ -2 ప్లస్ k దట్ ఈజ్ ఈక్వల్ టు 17/48. మనము ఇటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకు కావాల్సిన k వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు 6 పవర్ ఆఫ్ -1 అంటే అర్థం అంటే 1/6 ప్లస్ యాక్చువల్ గా 4 స్క్వేర్ అయితే 16 కానీ ఇక్కడ 4 పవర్ ఆఫ్ -2 ఉంది కాబట్టి 1/4 స్క్వేర్ అవుతుంది. 1/4 స్క్వేర్ అంటే ఏమవుతుంది 1/16 ప్లస్ k దట్ ఈజ్ ఈక్వల్ టు 17/48. ఇప్పుడు చూస్తే ఈ రెండింటికి మనము కసా కడితే 6 కి 16 కి 48 వస్తుంది. ఎందుకు మనకి 16 టేబుల్లో 48 ఉంటుంది, 6 టేబుల్లో కూడా 48 ఉంటుంది. అంటే 6 టేబుల్లో 48 16 టేబుల్లో 48 మనకి లీస్ట్ గా వచ్చే నెంబర్స్ కాబట్టి రెండింటికి ఎల్సిఎం 48 అవుతుంది. అప్పుడు 6 8s 48 8 1s 8 ప్లస్ 16 3s 48 3 1s 3 ప్లస్ k దట్ ఈజ్ ఈక్వల్ టు 17/48. ఇప్పుడు చూస్తే k ఇటువైపు ఉంచేసి 17/48 ఇటువైపు ఉండే వాల్యూని అటువైపు తీసుకుని వెళ్దాం. 8 ప్లస్ 3 అంటే ఎంత అవుతుంది 11 11/48. అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి -11/48.
ఇప్పుడు చూస్తే మనకి హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ మనం డైరెక్ట్ గా మైనస్ చేసేవచ్చు లవాల్ని. 17 నుంచి 11 తీస్తే ఎంత అవుతుంది? 6 వస్తుంది. 6/8 అంటే అర్థం ఏంటి? 6 1s 6 8s. మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందంటే 1/8 అనేది వచ్చింది. కాబట్టి మనకి ఇచ్చిన వాల్యూస్ ని అందులో కరెక్ట్ గా ప్రతిక్షేపిస్తే మనకు కావాల్సినటువంటి కే వాల్యూ అనేది వస్తుంది ఇటువంటి క్వశ్చన్స్ లో. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 122 x² + 1/x² 2 అయితే మనకి x³ + 1/x³ వాల్యూ అడుగుతున్నాడు. ఆప్షన్స్ విధంగా ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది x³ + 1/x³ కదా. x³ + 1/x³ ఎప్పుడు కనుక్కోగలము అంటే x + 1/x మనకి తెలిస్తే మనకి x³ సపోజ్ x + 1/x = a అయితే మనకి x³ + 1/x³ a³ - 3a అవుతుంది. ఇది మనకి ఫార్ములా. x³ + 1/x³ కావాలి అంటే ఫస్ట్ x + 1/x వాల్యూ మనకు కావాలి. మరి x + 1/x వాల్యూ కావాలి అంటే వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? డైరెక్ట్ గా x + 1/x వాల్యూ ఇవ్వకుండా మనకేం ఇచ్చాడంటే x² + 1/x² ఇచ్చాడు. సపోజ్ చూస్తే x + 1/x = a అయితే మనకు వాడేం ఇచ్చాడు? x² + 1/x² ఇచ్చాడు. అదేంటి అంటే x² + 1/x² అంటే a² - 2. ఇది మనకి తెలిసిన ఫార్ములా. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇది ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? x² + 1/x² a² - 2 అన్నాడు. అంటే మనకి ఇది కావాలి అంటే x³ + 1/x³ కావాలంటే మనకి ఏం కావాలి? x + 1/x కావాలి. x + 1/x కావాలంటే ఏం కావాలి? a కావాలి. మరి a కావాలి అంటే x² + 1/x² a² - 2 అనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ కూడా x² + 1/x² ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాడు. అంటే a² - 2 కి ఈ వాల్యూ ఈక్వల్ అవుతుందా లేదా? ఈక్వల్ అవుతుంది. కాబట్టి a² - 2 = 2 అవుతుంది. అప్పుడు a² ఏమవుతుంది? -2 వెళ్తే +2 అవుతుంది కాబట్టి 4 అవుతుంది. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే మనకు కావాల్సినటువంటి x + 1/x a ప్లేస్ లో 2 వచ్చింది కాబట్టి 2 వేస్తారు. ఇప్పుడు మనకు తెలుసు x³ + 1/x³ కి a³ - 3a. a³ - 3 అనేది మనం డైరెక్ట్ గా చేయొచ్చు. కాబట్టి a³ a అంటే 2 వచ్చింది కాబట్టి 2³ - 3 ఇంటూ a అంటే ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2³ అంటే 8 - 3 2s 6. 8 లో 6 తీస్తే మళ్ళీ ఏమొచ్చింది మనకు ఆన్సర్? 2a వచ్చింది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 123 8a³ - 125b³. దీనికి ఒక కారణాంకం ఫ్యాక్టర్ ఏమో కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ విధంగా ఇచ్చాడు. మనం కరెక్ట్ గా చూస్తే ఇక్కడ a³ ఉంది కాబట్టి దానికి ముందు ఉండే నెంబర్ ని కూడా క్యూబ్ గా రాయగలమా లేదనే విషయం చూడాలి. 8 ని 2 క్యూబ్ గా రాయొచ్చు. కాబట్టి అప్పుడు టోటల్ గా 8a³ ని ఏ విధంగా రాయొచ్చు? 2a³ గా మనం రాయొచ్చు. మైనస్ ఇప్పుడు 125 ని 5 క్యూబ్ గా రాయొచ్చు. అప్పుడు టోటల్ గా దీని మొత్తం ఏం రాయొచ్చు? 5b³ గా మనం రాయొచ్చు. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే ఇది ఏ ఫార్ములాలో ఉంది అంటే a³ - b³ ఫార్ములాలో ఉంది. మరి a³ - b³ కి ఫార్ములా ఏంటి? a - b ఇంటూ a² + ab + b². ఇది మనకి ఫార్ములా. అంటే a³ - b³ కి ఈ రెండు కూడా మనకి ఏమవుతాయి అంటే ఫ్యాక్టర్స్ అవుతాయి. ఫస్ట్ a - b అంటే a - b అనేది ఫ్యాక్టర్ మనకి ఆప్షన్స్ లో ఉంటే చూసుకున్నాం. అప్పుడు మనకి a² + ab + b² తో అవసరం లేదు. ఎందుకు ఆడ ఏదేమంటున్నాడు? ఒక కారణాంకం కనుక్కుంటే చాలు. కాబట్టి ఫస్ట్ మనం a - b చేద్దాం. ఫస్ట్ a ప్లేస్ లో ఏముంది? 2a - b ప్లేస్ లో ఏముంది? 5b. అంటే 2a - 5b అనేది ఆప్షన్స్ లో ఉంటే అది ఒక రకమైన కారణాంకం కాబట్టి మనకి అదే ఆన్సర్ అవుతుంది. 2a + 5b ఉంది. నెక్స్ట్ 2a - 5b లేదు. 5b - 2a ఉంది కాబట్టి ఇది కూడా మనకు కాదు. మిగిలిన కూడా చూస్తే మనకు 2a - 5b లేదు. కాబట్టి ఫస్ట్ ఏదైతే ఉందో a - b ఫార్ములా ఉన్నది మనకి కాదు. తర్వాత వచ్చేది మనకి ఇచ్చిన ఆన్సర్ లో కారణాంకం అనేది ఉంది. a² + ab + b². అంటే ఫస్ట్ a² a ప్లేస్ లో ఏముంది? 2a ఉంది కాబట్టి 2a² + ab a ప్లేస్ లో 2a ఉంది. అలాగే b ప్లేస్ లో 5b ఉంది ప్లస్ b² b ప్లేస్ లో 5b ఉంది కాబట్టి 5b². ఇప్పుడు 2a² అంటే 4a² ప్లస్ 2 5s 10 a ఇంటూ b ab 10ab ప్లస్ 5² అంటే 25 b² అంటే b². అప్పుడు టోటల్ గా 4a² ప్లస్ 10ab ప్లస్ 25b². అంటే ఈ రెండు కాదు మనకు అర్థమైంది. మిగిలిన వాటిలో చూస్తే 4a² తో ఉన్నది ఏది? ఈ రెండింటిలో ఇదే కదా. కాబట్టి చూస్తే 4a² ప్లస్ 10ab ప్లస్ 25b². ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది.
ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటువంటి క్వశ్చన్స్ లో మనకి ఏదైతే ఇచ్చాడో అది ఏ ఫార్ములాకి మనం మార్చగలమో చూసుకోవాలి. ఇప్పుడు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ లోకి నేను మార్చినట్టు ఎందులోకి మార్చగలమో ట్రై చేస్తే మరి దానికి ఫార్ములా ఏంటో మనకు తెలుసు. ఏంటి తెలుసు? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అంటే ఇది ఒక కారణాంకం అవుతుంది, ఇది ఒక కారణాంకం అవుతుంది. ఫస్ట్ మనం ట్రై చేస్తే ఆ కారణాంకం మన ఆప్షన్స్ లో లేదు కాబట్టి సెకండ్ ట్రై చేస్తాం. ఈ విధంగా ఇటువంటి మోడల్స్ అనేవి చెయ్యాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 124 ఒక త్రిభుజ వైశాల్యం 616 సెంటీమీటర్ స్క్వేర్. ఈ త్రిభుజ వైశాల్యం ఒక వృత్తం యొక్క వైశాల్యం యొక్క సమానమైన ఆ వృత్త వ్యాసార్థం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఏమంటున్నాడు? ఒక త్రిభుజం తాలూకు వైశాల్యం ఇచ్చాడు, అంతే సమానమైనటువంటి వైశాల్యం కలిగినటువంటిది వృత్తం కూడా ఇచ్చాడు. అంటే వృత్త వైశాల్యం త్రిభుజ వైశాల్యము ఈక్వల్ కాబట్టి వృత్త వైశాల్యం కూడా ఏమవుతుంది? 616 అవుతుంది. కాబట్టి వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ కి πr స్క్వేర్. ఆ πr స్క్వేర్ ఆల్రెడీ ఎంత అంటున్నాడు? 616 కి ఈక్వల్ అని అంటున్నాడు. మనకు అడుగుతుందంటే వృత్త వ్యాసార్థం రేడియస్ ఏమో కనుక్కోమంటున్నాడు. కాబట్టి π అంటే 22/7 r ఇంటూ r. ఇప్పుడు చూస్తే 616. ఇటువైపు చూస్తే 11 2s నెక్స్ట్ 11 5s 55 ఇంకా 6 ఉంటుంది. 6 పక్కన 6 అంటే 66. 11 6 66. ఇప్పుడు చూస్తే 2 1s 2 28s. ఇప్పుడు చూస్తే r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 28 ఇంటూ 7. ఇప్పుడు 28 ఇంటూ 7 అంటే 28 ఎలా రాయొచ్చు? 4 ఇంటూ 7 గా రాయొచ్చు. అలాగే ఇంటూ 7 కూడా ఉంది కదా, 28 ని 4 ఇంటూ 7 గా రాశాను. ఇక్కడ కూడా 7 ఉంది. ఇప్పుడు ఇది ఏంటిది? r స్క్వేర్. మరి r స్క్వేర్ r కావాలి అంటే ఇప్పుడు 4 ని స్క్వేర్ రూట్ చేయాలి. ఎందుకు? r స్క్వేర్ అంటే ఇప్పుడు మనకు r కావాలంటే రూట్ ఓవర్ అవుతుంది. కాబట్టి 4 కి వర్గమూలం అంటే స్క్వేర్ రూట్ 2. మరి 7 ఇంటూ 7 లో స్క్వేర్ రూట్ చేస్తే ఒక 7 అనేది బయటకు వస్తుంది. కాబట్టి r వాల్యూ ఏమవుతుంది? 2 ఇంటూ 7 14 అవుతుంది. రేడియస్ ఏమొచ్చిందంటే 14. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 125 ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యము 1800 చదరపు సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు సెంటీమీటర్లలో ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు? మనకి ఇచ్చింది ఏంటి? లంబకోణ సమద్విబాహు త్రిభుజం వైశాల్యం అంటున్నాడు. అంటే ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే మనకి ఏంటిదని అర్థం? ఈ విధంగా ఒక రైట్ యాంగిల్ ఉంటుంది. మరి లంబకోణ సమద్విబాహు త్రిభుజం అన్నాడు అంటే ఇందులో 2 భుజాలు సమానంగా ఉంటాయి. ఏంటవి? ఈ 2 సమానంగా ఉంటాయి, కర్ణం వేరుగా ఉంటుంది. ఇక్కడేమో 90 degrees అనేది ఉంటుంది. ఇప్పుడు వాడేమన్నాడు? త్రిభుజ వైశాల్యం అంటే ఆ లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యము 1800 చదరపు సెంటీమీటర్లు అంటున్నాడు. మనకి మామూలుగా అయితే సపోజ్ ఇది ఏ అనుకుంటే ఇది కూడా ఏ అవుతుంది కదా, ఎందుకు? ఈ 2 సమానం కాబట్టి. మామూలుగా అయ్యి ఉంటే మనకి త్రిభుజ వైశాల్యం ఫార్మ్ ఏంటి? ఆఫ్ భూమి ఇంటి ఎత్తు. భూమి ఏ ఉంది, ఎత్తు కూడా ఏ ఉంది. కాబట్టి మనకి సమద్విబాహు త్రిభుజ వైశాల్యంకి వచ్చేసరికి హాఫ్ ఏ స్క్వేర్ అనేది మనం అర్థం చేసుకోవాలి. హాఫ్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1800 అని ఇచ్చాడు. ఇప్పుడు చూస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 అటు వెళ్తే ఇంటూ అవుతుంది. కాబట్టి అప్పుడు 3600 అవుతుంది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 36 అంటే 6 అవుతుంది, 100 అంటే 10 అవుతుంది. కాబట్టి 60 అవుతుంది. మనకు అడిగింది ఏంటి? ఏ వాల్యూ కనుక్కున్నాం. మనకు అడిగింది ఏంటి? ఎత్తు అడిగాడు. అంటే ఎత్తు అడిగాడు అంటే ఏ అడిగినట్టే కదా. ఎందుకు? ఇక్కడ ఎత్తు అడిగినా భూమి అడిగినా మనకు ఒకటే వాల్యూ అవుతుంది. ఎందుకు? అది లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం కాబట్టి భూమి అడిగినా మనకు 60 అవుతుంది, ఎత్తు అడిగినా కూడా 60 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి 126 ఒక స్తూపం యొక్క ఘన పరిమాణం 308 సెంటీమీటర్ క్యూబ్, దాని ఎత్తు 8 సెంటీమీటర్లు అయినా పక్కతల వైశాల్యం సెంటీమీటర్ స్క్వేర్లలో ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు? మనకు అడుగుతుంది ఏంటి? స్తూపం యొక్క పక్కతల వైశాల్యం. స్తూపం యొక్క పక్కతల వైశాల్యం లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి అంటే 2πrh. కాబట్టి ఇది మనం కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలి అంటే r తెలియాలి, h తెలియాలి. ఆల్రెడీ మనకి ఆ స్తూపం సిలిండర్ యొక్క హైట్ ఏమి ఇచ్చాడు కాబట్టి మనము ఒక r వాల్యూ తెలుసుకుంటే చాలు. మరి ఆ r వాల్యూ తెలుసుకోవడానికి మనకి ఇచ్చినటువంటి మిగిలిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆ స్తూపం యొక్క ఘన పరిమాణం అంటే వాల్యూమ్ ఇచ్చాడు. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా πr²h. ఇది మనకి ఎంత ఇచ్చాడు? ఆల్రెడీ 308 అని ఇచ్చాడు. ఇప్పుడు చూస్తే π అంటే 22/7 ఇంటూ r స్క్వేర్. మనం r కనుక్కోవాలి. r కనుక్కుంటే పక్కతల వైశాల్యం లాటరల్ సర్ఫేస్ ఏరియా మనకు తెలుస్తుంది. r స్క్వేర్. h ఏమో ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 8. దట్ ఈజ్ ఈక్వల్ టు 308. ఇప్పుడు చూస్తే 11 తో డివిజన్ అవుతుంది. 11 2s నెక్స్ట్ ఇక్కడ 11 2s 22, 8 ఉంటుంది. 8 పక్కన 8 అంటే 88. 11 8s 88.
ఇప్పుడు మళ్ళీ 2 తోటి 28 అవుతుంది. 2 1s 2 14s. ఇప్పుడు చూస్తే r² = 14. ఇక్కడ ఇంటూ 8 కిందకు వస్తే ఏమవుతుంది, బై 8 అవుతుంది. బై 7 అటు వెళ్తే ఇంటూ 7 అవుతుంది. ఇప్పుడు చూస్తే మనకు ఇంకా ఏమవుతుంది అంటే 2 4s 2 7s అంటే r² = 7. 7 × 7 అంటే 7² బై 4 అంటే 2² గా మనం రాయొచ్చు. అంటే ఓవరాల్ గా ఆర్ వాల్యూ ఏమొస్తుంది అంటే 7/2 కూడా వస్తుంది. ఎందుకు ఇటువైపు స్క్వేర్ ఏమో అటు వెళ్తే రూట్ అవుతుంది. అప్పుడు స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతే 7/2 మిగులుతుంది మనకి. 7/2 మిగిలిందంటే దాని అర్థం ఏంటి, ఆ వాల్యూని అక్కడ మనం ప్రతిక్షేపిద్దాం. పక్క తల వైశాల్యానికి తెలిసిపోద్ది. 2 × π అంటే 22/7 ఇంటూ r అంటే ఎంత వచ్చింది మనకి 7/2 ఇంటూ h అంటే ఆల్రెడీ మనకి అక్కడ ఇచ్చాడు కదా 8 ఇచ్చాడు. ఇప్పుడు చూస్తే 7 7 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్. ఇంకా ఏం మిగిలింది మనకి 22 × 8 మిగిలింది. 8 2 16 6 1 8 2 16 1 17 అంటే 176 అనేది 76 సెంటీమీటర్ స్క్వేర్ అనేది లాటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 127 చతుర్భుజంలో ఒక కోణం 72 డిగ్రీలు, మిగిలిన కోణాలు 5:6:7 నిష్పత్తిలో ఉన్న ఆ కోణాలు డిగ్రీలలో చెప్పమని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనము ఈ క్వశ్చన్ ని ఆప్షన్ ప్రకారం చాలా ఈజీగా తక్కువ టైంలో చేయొచ్చు. మనకి ఫస్ట్ 4 మనకి ఒక చతుర్భుజంలో మనకి 4 యాంగిల్స్ ఉంటాయి. ఆ 4 యాంగిల్స్ లో ఒకటి 72 ఇచ్చాడు, మిగిలిన 3 కూడా మనకి ఈ రేషియోలో ఉన్నాయని అంటున్నాడు. ఆ కోణాలే మనకు అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ ఏదైతే కోణం ఉందో ఆ కోణము 5 తాలూకా మల్టిపుల్ అయ్యి ఉండాలి. మరి అన్ని చూస్తే 5 తాలూకా మల్టిపుల్సే. నెక్స్ట్ సెకండ్ ఏదైతే యాంగిల్ ఇచ్చాడో ఆ యాంగిల్ 6 తాలూకా మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఇప్పుడు 97 అనేది 6 తో డివైడ్ అవ్వదు కాబట్టి ఆప్షన్ 1 అనేది కాదు. 96 6 తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 58 6 తో డివైడ్ అవ్వదు కాబట్టి ఆప్షన్ 3 కూడా కాదు. నెక్స్ట్ 85 అనేది 6 తో డివైడ్ అవ్వదు కాబట్టి ఆప్షన్ 4 కూడా కాదు. మరి మిగిలిన వాటిలో ఏది మిగిలింది, ఆప్షన్ 2 అనేది మిగిలింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ 6 తోటి కూడా మనకి ఇక్కడ ఒక దగ్గరే తెలిసింది. ఒకవేళ 2 ఆప్షన్స్ లో ఏదైనా ఉన్నాయనుకోండి అప్పుడు 7 కూడా చూసాం అనుకో. ఇప్పుడు 111 అనేది 7 తాలూకు మల్టిపుల్ కాదు. 112 ఇప్పుడు 16 7s 112 కాబట్టి 112 అనేది 7 తో డివైడ్ అవుతుంది కాబట్టి 7 తాలూకు మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ 160 కూడా 7 తాలూకు మల్టిపుల్ కాదు. 48 కూడా 7 తాలూకు మల్టిపుల్ కాదు. ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని చేయొచ్చు. లేదు అంటే ఒకవేళ ప్రాసెస్ ప్రకారం అంటే మనకి క్వాడ్రిలేటర్ లో మొత్తం 4 యాంగిల్స్ ని టోటల్ చేస్తే 360 వస్తుంది. ఆ 360 లో ఒక యాంగిల్ ఏమో ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 72 ఇచ్చాడు. అంటే మొత్తం 4 కోణాల్లో నుంచి 4 కోణాల మొత్తంలో నుంచి ఒక కోణం తీస్తామనుకోండి మిగిలిన కోణాలు వస్తాయి కదా. కాబట్టి అది తీసిస్తే మనకు ఎంత వస్తుంది అంటే 288 వస్తుంది. 288 అనేది మిగిలిన 3 కోణాలతో అలాగదు. ఈ మిగిలిన 3 కోణాలలో ఏ నిష్పత్తులు ఉన్నాయి 5:6:7 అంటే టోటల్ గా ఎన్ని పార్ట్స్ అయ్యో చూద్దాం. 5 6 11 11 7 18 అంటే 18 పార్ట్స్ అనేది మనకి ఎంత అవుతుందంటే 288 అవుతుంది. ఇది మనం చూసుకుంటే 18 పార్ట్స్. ఇప్పుడు ఇందులో వేరుగా ఏమున్నాయో చూడాలి. ఇక్కడ 5 తాలూకు మల్టిపుల్ తో 80 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి అది మనం చేయకుండా 7 తాలూకు పార్ట్స్ చేద్దాం. 7 పార్ట్స్ 18 పార్ట్స్ ఏమో 288 అయింది. 7 పార్ట్స్ ఎంత అవుతుందో మనం కనిపెట్టాం అనుకోండి. ఆప్షన్స్ అన్ని వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి వేగంగా అయిపోతుంది. 18 పార్ట్స్ 288 అయినప్పుడు 7 పార్ట్స్ ఏమో తక్కువ అవుతుంది కాబట్టి తక్కువ 7 బై ఎక్కువ 18 ఇంటూ 288. 18 తోటి 18 1s 18 ఇంకా 28 లో 18 పోతే 10 మిగులుతుంది. 10 పక్కన 8 అంటే 108. 18 6 108 ఆ విధంగా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 7 × 16 16 7s 112 అంటే 7 పార్ట్స్ ఉండేటటువంటిది ఆన్సర్ ఏమొచ్చింది అంటే 112 వచ్చింది. మరి 112 ఎక్కడ ఉంది, 7 పార్ట్స్ ఉండేది లాస్ట్ లో ఉంది. ఇక్కడ కూడా లాస్ట్ లో ఉండేటటువంటిది 112 ఒక్కటే ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ప్రాసెస్ ప్రకారంగా చేయొచ్చు, ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 128 ట్రయాంగిల్ ఏబిసి లో ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ అంటే పర్పెండిక్యులర్ అన్నాడు అంటే లంబంగా ఉన్నాయని అర్థం. ఇక్కడ ఏడి ఏదైతే ఉందో అది బీసీకి పర్పెండిక్యులర్ గా ఉంది. అందుకు ఇక్కడ మనకి 90 degrees తో చూపించాడు. ఏసీ 20 అంటున్నాడు. ఏసీ 20 సెంటీమీటర్లు, ఏడి ఏమో ఏడి ఇదేమో మనకి 12 సెంటీమీటర్లు, బీసీ 25 సెంటీమీటర్లు. మనకు అడుగుతుందంటే ఏబీ పొడవు అని అడుగుతున్నాడు. ఏబీ పొడవు అంటే ఇది మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనము ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడో ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే వాడు ఇచ్చిన చాలా ఇంపార్టెంట్ క్లూ ఏదైనా ఉన్నది అంటే పర్పెండిక్యులర్ అన్నాడు కదా, లంబకోణంగా ఉన్నదని అన్నాడు. మనకి లంబకోణం అని అన్నాడు అంటే ఖచ్చితంగా మనకి ఏం గుర్తుకు రావాలి, పైథాగరస్ త్రికాలు అనేవి గుర్తొస్తే మనకి ఈజీగా చేయొచ్చు.
టోటల్ గా బీసీ 25 అంటున్నాడు. మరి ఈ పార్ట్ ఎంత, ఈ పార్ట్ మనకు తెలిసింది అనుకోండి. ఒకసారి చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ లో ఇది మనకు తెలుసు, ఇది మనకి కావాలి. ఎందుకు, ఏబి మనకు కావాలి. ఇది మనం తెలుసుకుంటే అప్పుడు ఆటోమేటిక్ ఈ రెండు తెలిస్తే పైథాగరస్ త్రికం ప్రకారంగా మూడోది కూడా తెలిసిపోతుంది మనకు కావాల్సిందే. ఇప్పుడు చూస్తే ఫస్ట్ ఇది మనకు కావాలి అంటే టోటల్ గా 25 అని అన్నాడు. ఎందుకు, బీసీ 25 అని అన్నాడు. బీసీ 25 సెంటీమీటర్లు. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఈ ట్రయాంగిల్ ప్రకారంగా చూద్దాం. ఇది 20, ఇది 12, ఇది టోటల్ గా 25. ఇప్పుడు చూస్తే ఇక్కడ 20 అన్నాడు కదా, ఇక్కడ 12 అన్నాడు. ఇప్పుడు చూస్తే 2 into 10 గా మనం దీన్ని రాయొచ్చు. దీన్ని 20ని 12ని 2 into 6 గా మనం రాయొచ్చు. మనకి పైథాగరస్ త్రికాల్లో 6, 8, 10 ఇది మనకి పైథాగరస్ త్రికం అనే విషయం తెలుసు. అందులో 6 తోటి ఉంది, 10 తోటి ఉంది. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, 8 కావాలి. మరి ఇక్కడ ప్రతిదానికి ఇంటూ 2 చేశారు కాబట్టి ఇక్కడ కూడా మనం ఇంటూ 2 చేయాలి. 2 into 8, 2 into 8 అంటే ఏమవుతుంది, 16 అవుతుంది. అవునా కదా, 2 into 8 16. టోటల్ గా 25 లో ఇది 16 వచ్చింది. ఈ మొక్క ఏమో 16 వస్తుంది. మరి ఈ మొక్క ఎంత అవుతుంది, 25 నుంచి ఈ 16 మైనస్ చేసిస్తే మిగిలింది ఎంత, 9. ఇప్పుడు ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 9 ఉంది. మరి 9ని నేను ఏ విధంగా రాసుకుంటానంటే 3 into 3 గా రాసుకుంటాను. 12ని ఏ విధంగా రాసుకుంటానంటే 3 into 4 గా రాసుకుంటాను. ఇప్పుడు చూస్తే మనకి ఇంకొక పైథాగరస్ త్రికం కూడా మనకు తెలుసు. ఏంటి, 3, 4, 5. ఇక్కడ ఆల్రెడీ 3 into 3 ఉంది, నెక్స్ట్ 3 into 4 ఉంది. ఇక్కడ మనకి ఏం కావాలి, 3 into 5 కావాలి. మరి 3 into 5 అంటే ఏమవుతుంది, 15 కదా అవుతుంది. ఆ విధంగా మనం లంబకోణ త్రిభుజం అని అన్నాడు అంటే పైథాగరస్ త్రికాల ప్రకారంగా మాక్సిమం చేయటానికి ట్రై చేస్తే సరిపోద్ది. కాబట్టి ఇక్కడ 3 into 3 అయింది, ఇక్కడ 3 into 4 అయింది, ఇక్కడ 3 into 5 అయింది. ఎందుకు, 3, 4, 5 అనేది ఒక పైథాగరస్ త్రికం లంబకోణ త్రిభుజంలో. మరి 3 into 5 అంటే 15 కదా. ఎక్కడ ఉంది, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 129 ఒక త్రిభుజంలోని కోణాలు ఇచ్చాడు. x+9 ఇచ్చాడు, 5x-6 ఇచ్చాడు, 10x+1 ఇచ్చాడు. అయితే ఆ కోణాలు ఏమిటో మనకు కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు, మనకి త్రిభుజంలో 3 కోణాలు మొత్తం సమ్ ఆఫ్ 3 angles ఈజ్ ఈక్వల్ టు 180 degrees కదా. కాబట్టి ఈ మూడింటిని ప్లస్ చేద్దాం. ఫస్ట్ అన్నింటిని ఎక్స్ లేమో ముందు ప్లస్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ 5x, 6x అయ్యింది, ఇక్కడ 10x అంటే 16x అయ్యింది. ఇప్పుడు మిగిలిన ప్లస్ చేద్దాం. ఇక్కడ +9 -6 ఏమవుతుంది, +3 అవుతుంది. +3 +1 +4 అవుతుంది. అది ఎంతకు సమానం అవ్వాలి, 180కి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు 16x +4 అటు వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. కాబట్టి 180లో నుంచి 4 మైనస్ చేస్తే 176. ఇప్పుడు 16 తోటి డివైడ్ అవుతుంది. 16 1 16, 17 లో 16 పోతే ఇంకా 1 ఉంటుంది. 1 పక్కన 6 అంటే మళ్ళీ 16, 16 1 16. అప్పుడు x వాల్యూ ఏమొచ్చింది, 11 వచ్చింది. మనం ఏదో ఒకటి కనుక్కుంటే సరిపోద్ది. ఇప్పుడు x+9 అనేది ఫస్ట్ కోణం అన్నాడు కాబట్టి ఫస్ట్ యాంగిల్. ఇప్పుడు 11+9 ఏమవుతుంది, 20 అవుతుంది. అంటే 20 ఉండేది ఆప్షన్స్ లో ఎక్కడ ఉన్నదో చూడాలి. ఇక్కడ ఒక్క దగ్గర ఉన్నది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ 20 అనేది 2, 3 ఆప్షన్స్ లో ఉన్నది అనుకున్నప్పుడు నెక్స్ట్ చూడాలి 5x-6. అంటే మనకి ఇందులో ఏదైతే వేరుగా ఉందో, డిఫరెంట్ గా ఉన్నదో దాన్ని మనం ట్రై చేస్తే చాలు. ఇప్పుడు ఇక్కడ చూస్తే 4 చూస్తే ఇక్కడ 90, 90 ఉంది కాబట్టి దీన్ని ట్రై చేయకుండా మిగిలిన చూడండి. మధ్యలో చూస్తే 50, 30, 49, 55 అంటే అన్ని వేరువేరుగా ఉన్నాయి. వేరువేరు ఉన్నాయి కాబట్టి రెండోది మనం ట్రై చేస్తే ఈజీగా వస్తుంది. ఇప్పుడు 11 అందులో వేసాం అనుకో, 11 5 55. 55 లో నుంచి 6 మైనస్ చేస్తే ఏమొస్తుంది, 49 వస్తుంది. కాబట్టి ఇక 49 ఇది ఒకటే కదా. ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ ఇది 130 చూస్తే ఏబి ప్యారలల్ టు సిడి. ఏబి అనేది పక్క పటంలో ఏబి అనేది సిడికి ప్యారలల్ గా ఉందని అంటున్నాడు. అలాగే ఏడి ప్యారలల్ టు బీసీ, ఏడి బీసీలు కూడా ప్యారలల్ గా ఉన్నాయని అంటున్నాడు. మరి ఈ విధంగా ప్యారలల్ గా ఉన్నాయని అంటే ఇది ఏమవుతుందంటే సమాంతర చతుర్భుజము ప్యారలలోగ్రామ్ అవుతుంది. ఈ యాంగిల్ ఏ ఏమో 50 ఇచ్చాడు. అయితే యాంగిల్ B+D అంటే బిది డిది ప్లస్ చేస్తే వచ్చే వాల్యూ ఇందులో ఏదవుతుంది అని అంటున్నాడు. మనకి సమాంతర చతుర్భుజం ప్యారలలోగ్రామ్ లో ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఇది 50 అయినప్పుడు యాంగిల్ సి కూడా మనకి 50 అవుతుంది. మనకి ఏ రకం ఇప్పుడు సమాంతర చతుర్భుజం అనే కాకుండా ఏ రకమైన చతుర్భుజంలోనైనా మనకి ఏమవుతుంది, 4 కోణాలు మొత్తం చేస్తే 360 కావాలి, 360 అవ్వాలి. అందులో ఏసీలు ఎంత అయ్యింది, 100 అయ్యింది. ఆ 100ని మనం మైనస్ చేస్తాం అనుకోండి, బీడీల తాలూకు మొత్తం వచ్చేస్తుందా లేదా, మనకి ఎంత అవుతుంది, అప్పుడు 260 అవుతుంది. అంటే ఏసీ 100 మొత్తం 360లో నుంచి ఏసీలను మైనస్ చేసిస్తే అప్పుడు మనకు బీడీలదే కదా వస్తుంది. మనకి అడిగింది కూడా వాడు B+D కదా అడిగాడు. మరి B+D ఎంత అవుతుందంటే 260 డిగ్రీలు అనేది అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఈ విధంగా మనం 2019 జనవరి 29వ తారీఖు షిఫ్ట్ 2లో మ్యాథ్స్ ఎస్జిటికి సంబంధించి కంటెంట్ లో ఎటువంటి బిట్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అర్థమైనట్టు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.